హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు BNN టెక్ అండ్ బ్లాగ్స్. ఈరోజు కొంచెం మాట్లాడాలి మీతో. మనం చాలా చోట్లకి వెళ్ళాం. హైదరాబాద్ వెళ్ళాం, విజయవాడ వెళ్ళాం, గోవా వెళ్ళాం, ఉత్తరాఖండ్ వెళ్ళాం, ఢిల్లీ వెళ్ళాం. ఇవన్నీ కూడా వైజాగ్ దాటి వెళ్ళాల్సిన కొన్ని ప్లేసెస్. కానీ రీసెంట్గా నేను రియలైజ్ అయింది ఏంటంటే వైజాగ్ లోపలే చాలా ప్లేసెస్ ఉన్నాయి. నాకు తెలిసినవి కొన్ని అయితే నేను ఎక్స్ప్లోర్ చేయనివి, నేనే కాకుండా అసలు ఎవ్వరూ ఎక్స్ప్లోర్ చేయని కొన్ని అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి. అలాంటి ప్లేసెస్ అన్నిటితో ఒక అద్భుతమైన సిరీస్ ప్లాన్ చేస్తున్నా. 342 సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. నా ప్రతి వీడియోని టైం టు టైం చూస్తున్నందుకు, దాన్ని లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొత్తగా మన ఛానల్కి వచ్చిన అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో అంతా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ కమింగ్ టు ద సిరీస్, లోకల్ సిరీస్, వైజాగ్ లోకల్ సిరీస్ పేరు. సో మన ఈ లోకల్ సిరీస్లో ఫస్ట్ బ్లాగ్ నా పక్కనే ఉన్న సింహాచలం, మా ఇంటి పక్కనే ఉన్న సింహాచలంకి సంబంధించిన ఒక అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్. యూట్యూబ్లో దీనికి సంబంధించి 1-2 వీడియోస్ మాత్రమే ఉన్నాయి, అవి కూడా హైకింగ్వి మాత్రమే. మోటో వ్లాగింగ్ ఆ ప్లేస్లో ఇప్పటిదాకా ఒక్కటి కూడా లేదు. సో అలాంటి ఒక అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ ఆఫ్ వైజాగ్ ఈరోజు మీ అందరికీ చూపించుకుంటాను. సో స్టే ట్యూన్డ్, వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్గా చూసి మీకు ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, అస్సలు నచ్చకపోతే కింద డిస్లైక్ సింబల్ ఉంటుంది, ఇట్లా దాన్ని కూడా మీరు నొక్కచ్చు. అండ్ ఇంకెక్కువ ఇబ్బంది పెట్టిన మిమ్మల్ని డైరెక్ట్గా బ్లాగ్లోకి వెళ్ళిపోతాను. నేర్చుకో. ఆ కొండల పైకి వెళ్ళి చాలా తక్కువ మందికి తెలిసిన, చాలా తక్కువ మంది వెళ్ళిన ఒక ప్లేస్కి వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ అ న్యూ ప్లేస్ ఇన్ సింహాచలం. నాకు తెలిసిన ఒక కొత్త ప్లేస్ ఇది. వెల్కమ్ గైస్, వెల్కమ్ టు BNN టెక్ అండ్ వ్లాగ్స్. మీరు చూస్తుంది 12th or 13th వ్లాగ్, ఐ డోంట్ రిమెంబర్ ప్రాపర్లీ. సింహాచలంలో ఇంతకుముందు ఆ ఆర్చి దగ్గర టికెట్స్ ఇచ్చేవారు పైకి వెళ్ళడానికి, కానీ ఇప్పుడు ఇక్కడ తీసుకోవాలి టికెట్. బండికి టికెట్ 10 రూపీస్ అట, కార్కి 30 or 20 ఉంటుంది. జై బజరంగబలి. రెడ్డా బండ్లు ఆగట్లేదురా, ఇద్దరిని లదాఖ్ ఒక్కడిని వెళ్ళడమే కరెక్ట్. ఇక్కడ పడితే ఉంటుందిరా. నాకు కాదురా, దేవుడికి తీరా. చూడు ఏడు కనబడుతుంది, మాధవదారు ఇది కనబడుతుంది. బాబా ఏమన్నా ఉందా అడవి. ఇప్పుడు ఏ పూలు వస్తే ఎట్లా పరిస్థితి. నేను కొంచెం టైం పడుతుంది, రైడింగ్ జాకెట్ వేసుకున్నాను కదా, నువ్వు తొందరగా అయిపోతావు. నువ్వు స్నాక్, నువ్వు ఇప్పుడే మొత్తం డౌన్ పోయి బండి ఆగదు. సడన్ బ్రేక్ వేస్తే నువ్వు మాధవ్ ద్వారా నేను సింహాచలం. బండి ఇక్కడ ఉండిపోద్ది. టైర్ పంచర్ అయిపోద్దామని భయం వేస్తుందిరా. ట్యూబ్లెస్ కాదు,
తోసుకెళ్ళిపోవడమే. అన్నిసార్లు అనుకోకూడదు, నిజంగా అయిపోద్ది. దిగిరా, ఇంకెళ్ళాం. చెట్లే పడిపోయి ఉన్నాయి, వెళ్ళాం. లే పక్కలే అలాగా. ఇంత దూరం ఆఫ్ రోడింగ్ చేసిన తర్వాత ఒక్కసారి నా షూ లోపల చూడండి ఏముందో. మొత్తం మొక్కలకున్న ఎండిపోయిన చెత్త అంతా కూడా షూలోకి వచ్చి పడింది. గోప్రో కూడా వేడెక్కిందిరా. అప్పుడే సగం ఛార్జింగ్ కూడా అయిపోయింది. 100% ఛార్జింగ్ పట్టుకొచ్చాను గోప్రో. మహా అయితే ఒక 10 మినిట్స్ వీడియో, 10 మినిట్స్ వీడియోకి మొత్తం ఛార్జింగ్ అయిపోయింది. అరే రికార్డ్ అవ్వలేదురా, రికార్డ్ అవ్వలేదు. నేను కొంచెం టైం పడుతుంది, రైడింగ్ దగ్గర వేసుకున్నాను కదా. దారిలో కొన్ని చెట్లు పడిపోయి ఉండటం వల్ల ముందుకి ఇంక వెళ్ళలేక వెనక్కి బయలుదేరాం. మధ్యలో ఒక దగ్గర ఆగి కొంచెం వ్లాగ్ చేసి రిలాక్స్ అయ్యి ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం. ఇప్పుడు ఇంకొంచెం సేపట్లో ఇంటికి వెళ్ళిపోతాం. ఈ అడ్వెంచరస్ రైడ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి వ్యూ ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఇలాంటి రోడ్లో స్లోగా వెళ్ళిన ప్రాబ్లమే. స్టోన్స్ టైర్కి గుచ్చుకుని పంచర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా అని మరీ స్పీడ్గా కూడా అసలు వెళ్ళలేం. పడ్డామంటే ఇంకా రూపురేఖలు ఉండవు. హెల్మెట్ జాకెట్ వేసుకున్నాం కాబట్టి పైన బాగానే ఉంటుంది. నార్మల్ ట్రాక్ ప్యాంట్ వేసుకొచ్చాను. నీ క్యాప్స్ మర్చిపోయా, పడితే మరి ఇంకేం లేదు. మోకాలు చెప్పులు రెండు ఈ రాళ్ళతో పాటు కలిసిపోతాయి. నైస్ ప్లేస్. అరే రికార్డ్ చేయరా. వాటి అమ్మ ఏముందిరా వ్యూ. ఇది కదా మనకు కావాల్సింది. అది పద్మావతి నగర్, మా ఫ్లాట్ వైపు రోడ్డు. ఆ చివరిని చూసా, అదేంటో కూడా తెలియదు నాకు. ఓటి అమ్మ భలే ఉందిరా. చుట్టూ తీరా, అది ఒకటే కదా చుట్టూ తీ. వైజాగ్లో ఇలాంటి ఒక ప్లేస్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ మన ఛానల్.
ఇలాగే ఫోన్ ఇది ఒక అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్. చాలా మటుకు యూట్యూబ్లో 1-2 హైకింగ్ వీడియోస్ ఉన్నాయి, కానీ బండి వేసుకుని ఆ రోడ్లోకి వెళ్ళి బ్లాగ్ చేసింది ఇండియా మొత్తానికి మనమే ఫస్ట్. ఇలాంటి ఇంకొక ప్లేస్ కూడా ఉంది, ఇప్పటివరకు ఎవరు యూట్యూబ్లో పెట్టని, హైకింగ్ కాదు, వాకింగ్ కాదు, జాగింగ్ కాదు, రన్నింగ్ కాదు, బ్లాగింగ్ ఏది ఏ రకంగానూ ఎవ్వరూ వెళ్ళని ప్లేస్ ఒకటి ఉంది. ఆ ప్లేస్కి నేను మరికొద్ది రోజుల్లో వెళ్ళి బ్లాగ్ చేసి మీ అందరికీ ఆ ప్లేస్ని చూపించబోతున్నా. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. అలా అనుకోవడం కాకుండా పక్కాగా తెలియాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఫ్యూచర్ రైడ్స్కి సంబంధించిన అప్డేట్స్ కోసం నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి.